సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీరు మాత్రం అర్పించుకుంటారని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకున్న ప్రియ పరలోకపు మా తండ్రి ఆమేన్. మంచిది. మరి యొక్క లేఖన భాగాలు మీరు అనేక సందర్భాలు అనేక సార్లు మీరు చదివి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా కొద్ది నిమిషాలు ఈ యొక్క వాక్యాలను ధ్యానం చేసుకున్నాం. కాబట్టి దేవుడు ఈరోజు మనకు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఈ వారం మరి దేని యొక్క మందిరానికి కూడా వచ్చిన మనకి ప్రీతులుగా దేవుడు ఏ మాటల చేత మనం ఆదరిస్తూ ఉన్నాడు, ఏ మాటల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నాడు అనే ఒక ఆలోచన కలిగి ఆశతోటి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిన వారమే ఉండాలి ప్రీతులుగా. ఎందుకంటే వారం అంతా కూడా మనం కష్టపడి దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నామంటే దేవునికి ప్రీతులు దేవుని మాట్లాడాలని దేవుని నాకు ఏం మాట్లాడుతున్నా మాటలను కూడా పట్టుకుని అలా వారం అంతా కూడా వాటిని భద్రపరుచుకుంటూ ధ్యానం చేసుకుంటూ ప్రీతులుగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు కొనసాగించే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఈ యొక్క లేఖన భాగం మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక సమయంలో మొదలుగా 12 ఈ మాటలు ఎవరు చెప్తూ ఉన్నారంటే మరి ఒకరైనటువంటి సమూయేలు గారు పలుకుతున్నారు ప్రీతులుగా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప పరిచయం చేసినటువంటి గొప్ప ప్రవక్త, గొప్ప న్యాయాధిపతి ఎవరంటే ఈ యొక్క సమూయేలు గారు. అయితే తన యొక్క పరిచయాన్ని అంతా కూడా చేసిన తర్వాత వారు ఒక రాజు కావాలి అని అడిగిన తర్వాత ఆయన రాజుని సిద్ధపడి చేసిన తర్వాత ఆయన ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న జయంగా మనకి 12వ అధ్యాయం మనకి కనిపిస్తుంది. ఈ యొక్క 12వ అధ్యాయంలో మనకి చూసినట్లయితే నీతిమంతుడైన న్యాయాధిపతి సమూయేలు మనకి కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ అధ్యాయం చదివినట్లయితే దీనివల్ల ఐగుప్తు ఈ మోసము కూర్చిన మాటలు మనకి అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ అధ్యాయంలో దేవుడి యెహోవాను అనుసరిస్తే మన క్షేమం కలిగిన మాటలు మనకి ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా దేవుడు మనల్ని ఎప్పుడు ఎన్నడూ కూడా విడనాడు అనే మాటలు మనకి అధ్యాయం మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలకి వివరిస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే మనం చదివిన మాట, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము. ప్రియమైన 23వ వచనము చివరి మాట చూడండి, శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధించును. అనేక విషయాన్ని సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలకు వివరిస్తూ ఆయన ఈ వచనానికి ముందు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మీకు బోధిస్తాను, ఒక శ్రేష్టమైన ఒక మంచి మాట మీకు బోధిస్తాను. అది ఏమిటంటే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో మీరు తలంచుకోండి. మీరు తలంచుకుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయంతో ఆయనను సేవించడము ఎంతైనా సరే ఆవశ్యకమైన మాట మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ వచ్చిన భాగంలో మనకు 3 మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి కార్యములను తలంచుకోవాలి, తర్వాత మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని, 3వ మాటగా నిష్కపటమైన హృదయంతో ఆయనను సేవించుట అవశ్యకమైన 3 మాటలు మనకి ఈ వచ్చిన భాగంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 3 వచ్చిన భాగాల యొక్క సారాంశం, ఈ 3 మాటల యొక్క సారాంశం ఏంటంటే వృత్తాంతం ఏంటంటే ఈ 3 మాటలు మనకి ఏం కనిపిస్తుందంటే కృతజ్ఞత మనకు కనిపిస్తుంది. ఏంటంటే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. అంటే దేవుని మనం కృతజ్ఞత కలిగి ఉండాలనే విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకి సమూయేలు గారు వివరిస్తున్నారు. దేవుని పట్ల అనేక గొప్ప కార్యాలు చేశారు. మీరు ఊహించిన వాటిని, మీరు తలంచిన వాటిని కూడా దేవుని పట్ల జరిగించాడు. అందుని బట్టి మీరు ఎలా ఉండాలంటే దేవుని పట్ల కృతజ్ఞత భావం కలిగి మీరు ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ సమూయేలు గారు వివరిస్తున్నారు. అంటున్నాడు, చక్కని శ్రేష్టమైన చక్కటి మార్గం నేను మీకు బోధిస్తానంటూ అడుగుతున్నారు. ఈరోజు మనతో పాటు మాట్లాడుతున్నాడు. చక్కటి శ్రేష్టమైన మార్గం ఏంటంటే ఆయన మనము కృతజ్ఞత కలిగి ఉండడం, కృతజ్ఞత మనము కలిగి ఉండడం. కాబట్టి ఈ మొదటి వారం చూసినట్లయితే ఆయన మీ కొరకు
ఎన్ని గొప్ప కార్యాలు చేసినో అది మీరు తలంచుకున్నట్టు ఉన్నాడు. కాబట్టి ఆయన మన పట్ల అనేకమైన మేలుని అనేకమైన ఆశీర్వాదాలు ఆయన మనకి చేసి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకే కాదు, ఈరోజు దేవుని ప్రజలుగా ఈ స్థలంలో దేవుని మందిరాన్ని కల్పించబడిన మన విషయంలో కూడా ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకున్నట్టు అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యాలు, అనేకమైన ఆశీర్వాదాలు నీ పట్ల, నా పట్ల, మా కుటుంబంలో దేవాదేవుడు అనేకమైన వాటిని జరిగించుకుంటున్నాడు. కాబట్టి మొదటి మాట మనకి కనిపిస్తుందంటే ఆశీర్వాదం మనకి కనిపిస్తుంది, బ్లెస్సింగ్స్ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆశీర్వాదం అన్నప్పటికీ మనకు రెండు విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆశీర్వాదం అనగా అవి కంటికి కనిపించేవి, కొన్ని కంటికి కనిపించేవి, కొన్ని శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి కనిపిస్తుంది. కాబట్టి మన ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగము, కారులు, బంగ్లాలు, మంచి ఆరోగ్యము, శాంతి, నెమ్మది, మిత్రుల ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉన్నాం మిత్రుల. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఒకసారి ఏంటంటే ఆలోచన చూసుకోవాలి. గతంలో మన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, గతంలో మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది. కాబట్టి గతంలో మన వస్త్రాలు, మన తిండి, మన యొక్క విధి విధానాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అదే విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకి సమూయేలు గారు తెలియజేస్తున్నాడు. మీ కొరకు ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో మీరు ఒకసారి తలంచుకోమంటూ ఉన్నాడు. మీరు దేవుడి పట్ల ఎన్ని మేలు చేస్తాడో ఒకసారి మీరు తలంచుకోమంటున్నాడు, తలంచుకోమంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం కూడా ఒకసారి దేవుడి సన్నిధికి వచ్చిన మనము ఒక్కసారి మనం కూడా దేవుడు మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు, ఎన్ని అద్భుతాలు చేస్తాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఒక్కసారి మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. తప్పనిసరి మనము తలంచుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన మేలు మనం ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుడి నుంచి మేలు పొందుకుని ఎప్పుడైతే వారు మళ్ళీ ఏ విధంగా మర్చిపోయారో అదే స్థితిలోకి, అదే విధంగా మనం వెళ్ళిపోతున్నాం. అందుకే దేవుడు మనకి సాయంకాల సమయంలో మనం ఒకసారి మనకి జ్ఞాపకం తీసుకుంటున్నాడు. అదే విషయాన్ని ఇంకొకటి దావీదు పలుకుతూ ఉన్నాడు. చూడండి కీర్తన గ్రంథము 12వ అధ్యాయము, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 6వ మాట మనం చూసినట్లయితే, 16వ కీర్తన గ్రంథము 6వ వచనం మనం చూసినట్లయితే, మనోహర స్థలములలో నాకు పాలు ప్రార్థించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. చూడండి, ఈ మాట ఎవరు పలుకుతున్నారంటే భక్తుడైనటువంటి దావీదు పలుకుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రార్థించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. కాబట్టి గతంలో దావీదు పరిస్థితి ఇంటర్లో ఆలోచిస్తున్నట్లయితే ఆయన అరణ్యంలో గొర్రెలు కాచుకున్నటువంటి ఒక గొర్రెల కాపరిగా మనకి పరిచయం అవుతున్నారు. అది ఎవరండి? గొర్రెల కాపరిగా ఆయన పరిచయం అవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మాటలు ఎస్కేడు పలుకుతున్నాడంటే దావీదు ఒక మహారాజుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, నేను గతంలో పరిస్థితి ఏంటంటే గొర్రెల కాపరిగా అరణ్యంలో ఉండేవాడిని. అయితే ఇప్పుడు ఏ పరిస్థితి అంటే కనుక దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియమైన వల్ల గతంలో ఈ విధమైన పరిస్థితి నుంచి ఈ విధమైన పరిస్థితికి నేను తీసుకొచ్చావని చెప్పి అంటున్నాడు. మనోహర స్థలంలో నాకు పాలు ప్రార్థించను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు. చూడండి, తన గతాన్ని తలుచుకుంటూ దేవుడు దావీదు పట్ల చేసినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడు దావీదు పట్ల చేసినటువంటి మేలుని తలుచుకుంటూ దావీదు పలుకుతున్నటువంటి మాట, మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రార్థించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగినటువంటి. మరి ఈ మాట మనం పలుకుతున్నామా? దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రీతి వల్ల దేవుడు మనల్ని ఈ ఇజ్రాయేల్ దేశానికి తోడుగా వచ్చాడు. ఇంకా అనేక మంది, ఎంతో మంది ఎన్నో అడగాల్సిన ప్రయాసం వాళ్ళు పడుతూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా వచ్చాయి కాబట్టి పరిస్థితులు చూసి వచ్చి ఉన్నాం. ప్రీతి ద్వారా అనేక మంది ఈ దేశంలో కావాలని, ఈ దేశాన్ని చూడాలని, ఈ దేశంలో తిరగాలని అనేక మంది ఎన్నో ప్రయాసం పడుతున్నారు. కొంతమందికి లేని అదృష్టాన్ని దేవుడు ఈరోజు నీకు నాకు కలిగించాడు. ప్రీతి ద్వారా దాన్ని బట్టి మనం దేవునికి ఎంత అయినా సరే కృతజ్ఞతలు చెల్లించే వారమే ఉండాలి. ప్రీతి ద్వారా దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. అయితే అందరి బట్టి మనం
దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారమే ఉండాలి. కాబట్టి దావీదు తన జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని ఆయన తలుచుకుంటూ ఉన్నాడు. గతంలో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఒక మన సామ్రాజ్యానికి రాజుగా ఉన్నారంటే అది కేవలం దేవుని యొక్క కృపని మనం దావీదు తలస్తూ ఉన్నాడు. కాబట్టి మన విషయంలో కూడా ఎన్నికైనటువంటి మన ప్రీతిలో దేవుడు ఈ యొక్క వాగ్దానం ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశానికి తీసుకుని వచ్చే ప్రీతి ద్వారా ఆయన ఈ దేశం రావడానికి ఆయన అంతగానో కృప చూపించిన ప్రీతి ద్వారా. కాబట్టి ఆయన పట్ల చేసినటువంటి ఈ కార్యం బట్టి మా దేవునికి కృతజ్ఞమై ఉండాలి ప్రీతి ద్వారా. అదే విషయం దావీదు ఉన్నాడు, మొదటి స్థానంలో నాకు పాలు ప్రార్థించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన మాట కూడా తెలియజేస్తున్నాడు ప్రీతి ద్వారా. కాబట్టి ఇంత గొప్ప కృపించిన దేవునికి మన కృతజ్ఞతలు మనము చెల్లించాలి. ఈ దేశానికి రావడము అది ఆశీర్వాదం ప్రీతి ద్వారా. మనకు ఆర్థిక పరిస్థితులను చక్కపరచుకోవడము అది దేవుడిచ్చినటువంటి కృప ప్రీతి ద్వారా. అంత మాత్రమే కాదు, మనం చూస్తూ ఉన్నాం, పరిస్థితులు చూస్తూ ఉన్నాం అతి భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపాడుతూ ఉన్నాడు, మంచి కాపుదల దేవుడికి ఇస్తూ ఉన్నాడు ప్రీతుల. కాబట్టి దేవుడు మా పట్ల చూపుతున్న గొప్ప కృప ప్రీతులను బట్టి మన దేవునికి కృతజ్ఞతలు మనము చెల్లించబోతున్నాం మా ప్రీతుల. కాబట్టి అందరిని బట్టి మా దేవుని గణపతి వారిగా ఉండాలి. ఇది మన సొంత బలం చేత కాదు, మన సొంత శక్తి చేత కాదు, కేవలం దేవుని కృప మన మీద ఉంది. కాబట్టి ఈ విధంగా మనం ఉండడానికి దేవుడు గొప్ప కృపను చూపుతున్నాడు ప్రీతుల. కాబట్టి ప్రీతుల ద్వారా ఇది దేవుని యొక్క మన జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా, మన జీవితంలో ఎన్ని మేలు మనం పొందుకున్నా అది దేవుని కృపని మనం ఆలోచన ఉండాలి. అది మాత్రమే కాదు, ఇది దేవుని యొక్క చిత్తం అనే ఆలోచన కూడా మనము కలిగి ఉండాలి ప్రీతుల. చూడండి, భక్తులు యాకోబు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచన భాగం మనం చూసినట్లయితే నేను చదువుతూ ఉన్నాను, మీరు చూడండి, సమయం సరిపోదు కనుక. ఎవడైనా నేడైనను రేపైనను ఒక్కొక్క పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకును రెండని చెప్పుకున్న వాళ్ళ రేపేమి సంభవించదో అది మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మారైపోయి ఆవిరి వారే. కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకున్నాము. కాబట్టి మన జీవితంలో పొందుకున్న మేలు ప్రీతులుగా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏదో మన గొప్ప కోసం కాదు, మన బలము కాదు ప్రీతులుగా. అది మన దేవుని యొక్క చిత్తమైన విషయం మనము ఆలోచన మనము కలిగి ఉండాలి ప్రీతుల. కాబట్టి దేవుని వల్ల మాత్రమే ఆయన చిత్తానుసారంగా మాత్రమే జరిగిన విషయం మనము కలిగి ఉండాలి. ఇది దేవుని వల్ల మాత్రమే కలిగింది, దేవుని చిత్తం ద్వారా మాత్రమే కలిగింది, దేవుని యొక్క చిత్తమే నా జీవితంలో జరిగింది అనే ఆలోచన మనలో ఉన్నట్లయితే ప్రీతుల ఇప్పుడు మనకి ఎలాంటి భావం కలిగిందంటే కృతజ్ఞత భావం మనకి కలిగింది. దేవా, ఇంత గొప్ప కృప నా పట్ల చూపించావే, నేను ఎలిగైన వాడిని, నేను అయోగ్యుడు అయినప్పటికీ నువ్వు నా పట్ల గొప్ప కార్యం చేస్తావే అని చెప్పి అప్పుడు మనం కలిగే భావం ఏంటంటే కృతజ్ఞత భావం ప్రీతుల. ఆ కృతజ్ఞత భావాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి మనం పొందుకున్న మేలుని బట్టి, మనం పొందుకున్న దీవుని బట్టి ప్రీతుల మనకి కృతజ్ఞత భావం మనకి కలిగి ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ ఒకటి సమయాలు ఇష్టపడుతుందని తెలియజేస్తున్నారు. ఆయన పట్ల జరిగినటువంటి కార్యాలు మీరు తలంచుకోమంటున్నాడు. కాబట్టి ఆయన మన పట్ల జరిగిన కార్యాన్ని మనం తగ్గించుకోవాలి. మన కుటుంబంలో ఆయన చేసిన కార్యాన్ని మనం తలంచుకుని వాటిని మనం తలంచుకొని అంటూ ఉన్నాడు. తర్వాత రెండు మాట ఏం చెప్తుంది, రెండు మాట ఏం చెప్తూ ఉన్నాడు, ఆయన వల్ల యెహోవా యందు భయభక్తులు కలిగి అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం మన పట్ల జరిగినప్పుడు, దేవుని చిత్తం మనం నెరవేర్చినప్పుడు, దేవునికి ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క మేలు పొందుకున్నప్పుడు కృతజ్ఞత భావం కలిగి ఉంటాము. అప్పుడు వాడి కనుక మీరు యెహోవా యందు భయభక్తులు. ఎప్పుడైతే ఆ ఆశీర్వాదాలు మేలు పొందుకొని మనం తలచుకుంటూ ఉంటామో, మన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో, దేవుని యొక్క చిత్తము మన పట్ల జరుగుతూ ఉన్నప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం ప్రీతుల. మనకి ఏం కలిగింది అంటే భయం కలిగింది. ఏం కలిగింది? భయం కలిగింది. ఒకవేళ మీ పట్ల జరుగుతున్న కార్యం తలుచుకున్నప్పుడు మీరు భయం కలిగి ఉండలేకపోయినట్టు ప్రీతుల మీరు కృతజ్ఞత భావం మీరు కలిగి
మీకు ఏం కలుగుతుంది? ఆయన దైవభక్తులు కలిగి ఉంటారు, దైవం కలుగుతుంది, భక్తి కలుగుతుంది. ఎందుకంటే ఆయన నా పట్ల ఎంత గొప్ప కార్యం చేస్తుంది, ఆయన నా పట్ల ఎన్ని మేలు చేస్తున్నాడే, నా కుటుంబంలో, నా బిడ్డల పట్ల, నా ఆరోగ్య విషయంలో, నా పాపల విషయంలో, నా కుటుంబ విషయంలో, నా తల్లిదండ్రుల విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడిని అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడే. అందుని బట్టి అలాగే తలుస్తూ ఉన్నప్పుడు మనకి ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. భయం కలిగినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే భక్తి మనకి కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన తలచుకుంటూ నాకు భయము భక్తి కలుగుతుందనుకో మనం ఏం చేస్తాము? దేవుడి మీద వస్తాం, దేవుడిని మనం ఏం చేస్తాము? ఆరాధిస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడిని స్తుతిస్తాం, దేవుని మనం ఏం చేస్తాము? గణపరుస్తాం. కాబట్టి కృతజ్ఞతలో రెండవ మెట్టు ఏంటంటే పిల్లల దేవుని మేలు పొందుకున్న మనము, దేవునికి ఆశీర్వాదం పొందుకున్న మనము ఆయనను స్తుతించకుండా మనము ఉండము, ఆయన గణపరచకుండా మనము ఉండము, ఆయన నామాన్ని మహిమపరచకుండా మనము ఉండలేము పిల్లల. అది కృతజ్ఞత భావంలో పిల్లల మనకు కనిపించినటువంటి రెండవ మెట్టు. ఒకటేమో ఆయన చేసిన మేలు తలుచుకుంటూ, ఆయన మనం తెలుసుకుంటూ, ఆయన మనము పిల్లల తలుచుకుంటూ, ఆయన కుటుంబం తలుచుకుంటూ, ప్రభా నీ చిత్తం నా వెళ్తూ ఉంది, నీ చిత్తం నా పట్ల జరుగుతుందని చెప్పి మనం ఆయన చేసిన మేలు తలుచుకుంటూ ఉంటాము. అది తలుచుకున్న పిల్లల రెండో మెట్టు. ఆయన మనము భయము భక్తి కలిగి అనేక మందిని గురించి మనం ఏం చేస్తామంటే ఆయన పిల్లల ఆరాధిస్తూ ఉంటాము, స్తుతిస్తూ ఉంటాము. కాబట్టి కృతజ్ఞత భావం రెండవ మెట్టు మనకి కనిపిస్తుందంటే ఆరాధన. రెండవ మెట్టు మనకి ఆరాధన మనకి కనిపిస్తుంది. ప్రియమైన ఆయన ఆరాధించినప్పుడు మనం ఉండలేము, ఎందుకంటే ఆయన మన పట్ల గొప్ప కార్యక్రమం చేసి ఉన్నాడు. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో, ఎవరు దేవునికి కృతజ్ఞత చెల్లించాలని ఆలోచన కలిగి ఉంటారో వారు దేవుని ఆరాధించుకోకుండా ఉండలేని ప్రియమైన. అయితే ఆరాధన విషయం వచ్చినప్పటికీ రెండు విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆరాధన అంటే ఆదివారం ఆరాధన, ఇక్కడ మనకి శుక్రవారము ఆరాధన అనుకుంటాం. లేదంటే ఆరాధన పాటు నిలబడి చప్పలు కొట్టి పాట పడుతూ మహిమస్తులు తెలుస్తాము ఆరాధన అనుకుంటాం ప్రియమైన. అలా చేస్తే నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను కదా, నేను ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాను కదా, నేను కూడా ప్రభుని ఆరాధన చేస్తానని చెప్పి మన ఆలోచన మనము ఉండిపోతాం ప్రియమైన. అయితే అది బయట ఆరాధన కనిపిస్తుంది, కానీ మనం కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తున్నట్లయితే ప్రియమైన ఆరాధన హృదయానికి సంబంధించింది. ఆరాధన హృదయానికి సంబంధించింది. అదే మాట్లాడినటువంటి దావీదు మన చదివిన కీర్తన గ్రంథము 16వ అధ్యాయము కింద వచ్చిన మనం చూసినట్లయితే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి దావీదు పలుకుతున్న మాట 7వ వచనం చూడండి. నాకు ఆలోచన కర్త యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా ఆత్రేంద్రియము నాకు బోధిస్తూ ఉంది. చూడండి, దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, మనోహర స్థలం నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగాను అని దేవుని యొక్క తన పట్ల చేసినటువంటి కార్యాన్ని తలుచుకుంటూ ఆయన పలుకుతున్న మాట ఏంటంటే నాకు ఆలోచన కర్త అని యెహోవాను స్తుతించెదను. నేను స్తుతించకుండా ఉండలేనుకున్నాడు. రాత్రి గడియలలో నా ఆత్రేంద్రియం నాకు బోధిస్తూ ఉంది, రాత్రి గడియలలో నా ఆత్రేంద్రియం నాకు బోధిస్తూ ఉంది. నేను ఇన్ని మేలు పొందుకున్నానే, ఇంత ఆశీర్వాదం పొందుకున్నానే, ఎవరికైనా గొప్ప స్థితిని నాకు కలిగించాడే, ఇలాంటి గొప్ప మేలు పొందుకున్నటువంటి నేను దేవుని దగ్గర నుంచి నేను దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా నేను ఎలా ఉండగలను, నేను ఎలా ఉండగలను అని చెప్పి పిల్లల అని కృతజ్ఞత భావంతో దావీదు మాట్లాడుతున్న మాట మనకి కనిపిస్తుంది ప్రీతిలో. కాబట్టి అది వాడి కీర్తనలు పిల్లల ఆయన కీర్తించినట్లుగా, ఆయన స్తుతించినట్లుగా, ఆయన్ని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, కాబట్టి ఈ యొక్క ఆరాధన పిల్లల నోటి మాటలతో కాదు, పిల్లల ఏదో పలుకులతో కాదు, ఈ ఆరాధన హృదయానికి సంబంధించింది. కాబట్టి దావీదు ఆరాధన హృదయపూర్వకంగా దేవుని ఆరాధించిన. మరి ఈ యొక్క దావీదు కృతజ్ఞత భావంతో దావీదు దేవుని ఆరాధిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆరాధన హృదయానికి సంబంధించినటువంటి ఆరాధన. అందుకే దేవుడు దావీదు గురించి శాసిస్తూ ఒక మాట పలుకుతున్నాడు. ఏంటంటే కనుక దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు. ఎవరి దావీదు? నా హృదయానుసారుడైనటువంటి మనుషుడు. ఎందుకంటే దావీదు కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడు. దావీదు దేవుడు నా పట్ల చేసిన మేలను తలంచుకుంటూ ప్రియమైన దేవుని యొక్క చిత్తము నా పట్ల నెరవేరిందని ప్రియమైన
దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని గర్భంగా ప్రియులారా దావీదు ఉంటుంది. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అనేటువంటి దేవుని స్తుతిస్తూ అనేక కీర్తనలు ప్రియులారా దావీదు రచించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక దేవుని యొక్క మేలు పొందుకున్న మనము, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న మన ప్రియులారా వాటిని తలచుకున్నప్పుడు మనకేం కలుగుతుందంటే భయం కలుగుతుంది, మనకేం కలుగుతుందంటే భక్తి మనకి కలుగుతుంది. కాబట్టి ఈ భయం కలిగి భక్తి కలిగి మనం చేయాల్సిన పని అంటే దేవుని మనము ఆరాధించాలి, దేవుని మనము స్తుతించాలి. అది దేవుడు మన గురించి కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మేలు బట్టి మన దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువానికి వందనాలు వందనాలు వందనాలని మనం చెప్తున్నట్లు దేవుడు మన దగ్గర ఆశ జరిగిందంటే మీరు మీరు పట్ల చేస్తున్నటువంటి కార్యాలు తెలుసుకుంటూ ఉన్నారా, మీరు భయం కలిగి ఉన్నారా, భక్తి కలిగి ఉన్నారా, మీరు నన్ను ఆరాధిస్తూ ఉన్నారా. మీ యొక్క ఆరాధన అది హృదయపూర్వకమైనటువంటి ఆరాధన. మన యొక్క ఆరాధన హృదయపూర్వకమైన ఆరాధన కాదు. ఆలోచన చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. కాబట్టి నేను ఏ విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నా చూడండి. నిజమైన ఆరాధన గురించి మాట్లాడుతూ హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం భాగం చూసినట్లయితే 10వ అధ్యాయము 34వ వచనం. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం భాగం చూసినట్లయితే ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఉండాలని ఎరిగి మీ ఆస్తి కోరుకోవటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఈ మాటలు తెలియపరుస్తూ మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి, ఆ యొక్క యూదా ప్రజలకి తెలియపరుస్తూ వారు ఎంత సాక్రిఫైస్ త్యాగం చేస్తూ మాట్లాడుతున్న మాటలు మనకి కనిపిస్తూ ఉంది. అదేంటే మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యం ఉండాలని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. అంటే దేవుని సేవల నిమిత్తం, దేవుని పరిచయం నిమిత్తం, దేవుని నిమిత్తం మీరు ఏ రీతిలో కోల్పోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అంటే మీరు త్యాగమూర్తులుగా మీరు ఉన్నారు అని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఈ మాటలు కూడా హృదయానికి సంబంధించిన మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు దేశం కోల్పోవడానికి, దేశం త్యాగం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభు వాళ్ళు ఏమంటున్నారంటే కనుక మీ హృదయము కావాలి, లేదంటే మీరు హృదయపూర్వకంగా మీరు వాటిని చేస్తున్న మాట మనకి తెలియదంటే కృతజ్ఞత భావంతో ద్వారా మీరు ఏ వదులుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అనే మాట మనకి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నారు. అదే మాట మనం చూసినట్లయితే ప్రభువైన క్రీస్తు వారు కూడా అంటూ ఉన్నారు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనం చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనములు. అందుకే వార్త ఎలా చెప్తున్నాను, ఈ ప్రజలు పెదవులను కనపడుతుంది కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవ కల్పించిన పద్ధతులను దైవోపదేశం బోధిస్తూ దాన్ని వ్యక్తముగా ఆరాధిస్తున్నారు. అంటే దేవుని ఆరాధిస్తున్నాం అనుకుని, దేవుని స్తుతిస్తున్నాం అనుకుని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మన హృదయం దేవునికి దూరంగా ఉంది. అయితే దేవుని కృతజ్ఞత విషయంలో కానీ, దేవుని ఆరాధన విషయంలో కానీ ద్వారా మనం దేవుడిని హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. అయితే ఆనాడు ప్రజలు ఏ విధంగా ఆరాధిస్తున్నారు కనుక ఈ ప్రజలు పెదవులను ఆరాధిస్తూ ఉన్నారు, పెదవులను గనపరుస్తూ ఉన్నారు, పెదవులను మయపరుస్తున్నారు. అయితే వారి హృదయము నాకేమైంది, దూరం అయిపోయింది. ఆ హృదయము నాకు దూరంగా ఉంది. కానీ ఆరాధన ఈ కృతజ్ఞత ద్వారా హృదయానికి సంబంధించింది. దావీదు కదా ద్వారా నేను కోరుకున్నప్పుడు నా అంతరంగం నాకు బోధిస్తూ ఉన్నవి. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన మేరని తలచుకున్నప్పుడు నేను ఆయన స్థితించకుండా నేను ఉండలేను, ఆయన కనపరచకుండా నేను ఉండలేని మాట ద్వారా దావీదు మనకి తెలియపరుచుకున్నాం. కాబట్టి ఆరాధన హృదయానికి సంబంధించింది. చూడండి, యోహాను సువార్త 4:23 చూసినట్లయితే 4:23 భాగం చూసినట్లయితే అదే మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించిన వారు ఆత్మతోను సత్యముతోను మనం ఏం చేయండి, ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక మనం ఆత్మతోను సత్యముతో మన దేవుడిని ఆరాధించే వారిగా ఉండాలి. కాబట్టి ఆత్మ పూర్ణంగా ఆత్మీయ దేవుడిని ఆరాధించే వారిగా ఉండాలి. రెండవది సత్యముతో అనగా వాక్య
దేవుని ద్వారా అనేకమైన క్రియలు పొందుకున్న మనం ప్రియులారా ఆయన మనం భయము భక్తి కలిగి ప్రియులారా మన దేవుని ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఒకవేళ ఈరోజు దేవుని ఆశీర్వాదాలు దేవుని దీవెనలు పొందుకున్న మనము ఎక్కడ ఆగిపోతాం? దేవుని కార్యం తలుచుకునే విషయంలో మనము ఆగిపోయామా? మన కృతజ్ఞత లేదంటే కనుక దేవుని ఆరాధించే వరకు వచ్చినాము ఆగిపోయామని చూస్తున్నాము. అది ఎంతవరకు మన దేవునికి కృతజ్ఞత చేస్తున్నాము తెలుసుకున్నాం. లేదా దేవుని పట్ల మనం ఎంత కృతజ్ఞత విషయం కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దేవుడు మన జీవితంలో చేసినటువంటి మన కుటుంబంలో చేసిన మేళను బట్టి మనము కృతజ్ఞమై ఉండాలి. కృతజ్ఞమైన మన ప్రియులారా ఆయన మనము ఆరాధించుకోకుండా ఉండలేము. కాబట్టి మనకి ఆరాధన హృదయపూర్వకము, హృదయానికి సంబంధించిన ఆరాధన కాబట్టి మన దేవుడిని హృదయపూర్వకంగా మనము ఆరాధించే వారిగా ఉండాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చి మన దేవుడిని కనపరిచే వారిగా మనం ఉండాలి ప్రియులారా. కాబట్టి కృతజ్ఞతలో 3వ మెట్టు మనం చూసుకుని దేవుని వాక్యం మనము ముగించుకున్నాం ప్రియులారా. కాబట్టి కృతజ్ఞతలో 3వ మెట్టు మనం చూసినట్లయితే చదవని మన మూల పాఠము మూల వాక్యము సమయాల గ్రంథము 1:12 24 మన 3వ మాట, నిష్కపటులై పూర్ణహృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. కాబట్టి కృతజ్ఞతలో 3వ మెట్టు ఇది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా పూర్ణహృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఇక్కడ ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆయన సేవించడం అంటే ఆయన మనం అనుసరించడం, ఆయన మనము మాదిరిగా చూసుకోవడం. ఆవశ్యకం అంటే అవశ్యకమైన మాటకి మన పర్యావరణం ఏం కనిపిస్తుందంటే ఇది చాలా ముఖ్యమైనది. అవశ్యకం అంటే ముఖ్యమైనది. అవశ్యకం అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పని, తప్పనిసరిగా చేయవలసినటువంటి పని. కాబట్టి దేవుని యొక్క మన దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని తలుచుకుంటూ ఆయన మన దైవత్వాన్ని కలిగి ఉండి ప్రియులారా మన ఇష్టపడలే పూర్ణాదేవితో ఆయనను సేవించడం అనేది అవశ్యకం ప్రియులారా. అది తప్పనిసరిగా మనం చేయవలసినటువంటి పని. కాబట్టి కృతజ్ఞతలు ప్రియులారా దేవునికి మనం కృతజ్ఞత చూపించినటువంటి విషయంలో ప్రియులారా ఆయన చేసిన మేళనము తలంచుకోవాలి. దేవుడు మన కుటుంబంలో చేసిన మేళనము తలంచుకోవాలి. అవి తలంచుకుని దేవుని చిత్తం నా పట్ల నెరవేరుతున్న విధానాన్ని బట్టి మనం ఏం కావాలంటే దేవుని ఎలా మనకు భయం కలగాలి, దేవుని ఎలా భక్తి కలగాలి. ఆ భక్తితో దేవుని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి, దేవుని మనము స్తుతించాలి, దేవుని మనము కనపరచాలి. ఆయన కనపరిచే ప్రియులారా ఆయన చూపించిన మాదిరి ప్రియులారా మన సమాజంలో చూపించే వారిగా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుసరించే వారిగా మనం ఉండాలి. ఆ విధంగా అనుసరించినటువంటి ప్రియులారా అప్పుడు మన యొక్క దేవుడికి మనం చూపించిన కృతజ్ఞత అనేది ఫుల్ఫిల్ అవుతుంది. దేవుడి చెప్పిన మన పట్ల దేవుని పట్ల మనం చూపించిన కృతజ్ఞత ఫుల్ఫిల్ అవుతుంది ప్రియులారా. అంతే తప్ప దేవుడికి థ్యాంక్స్ చెప్పే సందర్భాన్ని మనం దేవుడికి కృతజ్ఞత చూపించడం కలుగుతున్నారు. దేవుడు మన గురించి కృతజ్ఞత కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కృతజ్ఞత కోరుకునేవాడు. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ 9 కుష్ఠ వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచినప్పుడు ఒక్కడే తిరిగి వచ్చాడు. ఆ విషయంలో ఆ సందర్భంలో ఆలోచించినట్లయితే మిగతా 9 ఎక్కడ నిలుపుతున్నాడు అంటే ప్రభు కృతజ్ఞతని కోరుకునేవాడు. కాబట్టి మా దేవుడు కృతజ్ఞతని మన దగ్గర నుంచి కోరుకునేవాడు. ఆ కృతజ్ఞత చూపించే విషయంలో మనం ఏ విధంగా ఉంటున్నామనే మనము ఆలోచన చేసుకోగలుగుతున్నాం. కాబట్టి మనం పూర్వదేవుతో ఆయన సేవించుట అవశ్యకం ప్రియులారా. కాబట్టి అనుకరణ విషయంలో ఆలోచన చేసినట్లయితే లేదంటే ఈ యొక్క ఫాలోయింగ్ లేదా అనుకరణ అనుసరించడము మాదిరి చూపిన విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 2 సందర్భాలు మనకి 2 విధాలు మనకి కనిపిస్తున్నది. అది చూపించి నేను ఆ వాక్యం నేను ముగిస్తాను ప్రియులారా. కాబట్టి ఈ అనుకరణ లేదంటే కనుక ఈ యొక్క సేవించడం విషయం వచ్చినప్పుడు ప్రియులారా ఒకటి మన దేవుని లేదంటే కనుక ఏ విధంగా దేవుని మనం కృతజ్ఞత చూపిస్తామంటే కనుక మనం సంపాదించినట్టే ధనం మనీ ధనం ద్వారా మన దేవునికి కృతజ్ఞత చూపించేవారిగా ఉండాలి. రెండవది మ్యాన్ మనిషి అంటే మనమే దేవునికి ఒక మంచి పరిచారికగా మారి మన దేవునికి కృతజ్ఞత చూపించేవారిగా మనం ఉండాలి ప్రియులారా. కాబట్టి ఏ విధంగా మనం అనుసరిస్తుంటామంటే చూడండి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మాదిరిగా కనిపిస్తున్నారు.
17వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచన భాగం చూసినట్లయితే ప్రభువు యేసుక్రీస్తు వారు తండ్రిని చేస్తున్న ప్రార్థన మనకి అధ్యాయం మనకి కనిపిస్తూ ఉంది. ఆయన ప్రభువుతో ఏమని మాట్లాడుతున్నాడంటే, చెయ్యుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుచుతుంది. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఒక మాదిరిని ఆయన చూపించి ఆయన వెళ్ళారు. అదే మాదిరిని ఆయన మనకు తెలియపరుచుకుంటే కనుక అనుసరణ ఆయన సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కృతజ్ఞతలో 3వ గురించి మనం మాట్లాడుతున్నాము. అంటే ఒక చెయ్యటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నీకు సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుచుతుంది. ప్రభువు యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడిని మహిమపరిచాడు. ఆయన ఏది మహిమపరిచాడంటే, దేవుడు ఆయనకి ఏ పని అప్పగించాడు, తండ్రి దగ్గర క్రీస్తుని ఏ పని అప్పగించాడు అన్ని కూడా సంపూర్తి చేసి పనుల ద్వారా తండ్రిని మహిమపరిచినట్లుగా, క్రియల ద్వారా తండ్రిని మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ నిష్కపటమైన జీవితంలో మీరు దేవుని సేవించుట అవశ్యకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని అనుసరించాలని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా ప్రభుని మనము సేవించాలి, ఏ విధంగా ప్రభువు కృతజ్ఞతలు చూపించాలని మనం ఆలోచన చేసినట్లయితే మన క్రియల ద్వారా దేవుని మనము కృతజ్ఞతలు చూపించగలుగుతున్నాం. మన క్రియల ద్వారా దేవుని మనం కృతజ్ఞతలు మనము చూపించగలుగుతున్నాం. కాబట్టి ఆ విధంగా మన క్రియల ద్వారా ఆ క్రియలు సమాజం ఎలా ఉండాలని చెప్పి ద్వారా అది మనం సంపాదించినటువంటి దుబ్బుతోటి మన దేవుడిని మహిమపరచాలి. అదేవిధంగా మనమే దేవుడికి ఒక మంచి పరిచారకుడిగా మారి దేవుడిని మనము మహిమపరచాలి. ఆ విధంగా చేసినటువంటి ద్వారా అప్పుడు మన కృతజ్ఞత, మన గ్రాటిట్యూడ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అది దేవుడు ఆకరించి ఆశిస్తూ ఉన్నాడు. అది దేవుడు ఆకరించి కోరుకుంటున్నాడు. అది దేవుడు ఆకరించి కోరుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి తెలియపరుస్తూ ఇక్కడ ఒక చక్కటి పద్ధతి తెలియపరుస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక త్వరగా 16వ అధ్యాయము 2వ వచన భాగం చూడండి. 16వ అధ్యాయము 2వ వచన భాగం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందాపోకుండా ప్రతి ఆదివారం ప్రతి వాళ్ళను తాను వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిలవ చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఆయన పంపించిన ఆశీర్వాదాలు ఈ మేలు కూడా మానవ ప్రియులుగా దేవుడికి ఎలా కృతజ్ఞత చూపించాలంటే, దేవుడికి ఎలా కనపరచాలంటే, దేవుడి వారిని ఎలా నయపరచాలంటే ప్రియులారా లేని వారికి మనం పెట్టేవారిగా మనం ఉండాలి. లేని వారికి మనం పెట్టేవారిగా మనం ఉండాలి ప్రియులారా. అదే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రియులారా ప్రభువు క్రీస్తు వారిగా తెలియపరుస్తున్నాడు. యాకోబు కూడా నిజమైన శాఖ భక్తి ఈ విషయం కూడా మనకి యాకోబు పత్రిక అధ్యాయంలో తెలియపరుస్తున్న దిక్కులేని పిల్లల్ని ఎదవరాడాలని పరామర్శించడం, ఆదుకోవడం. కాబట్టి అనేక విషయాన్ని మన దేవుడికి ఏ విధంగా కృతజ్ఞత చూపించాలో అనేక విషయాన్ని ప్రభువు క్రీస్తు వారు ఆయన చేసిన బోధన మనకి కనిపిస్తుంది. కాబట్టి అదే విషయం అపోస్తలుడైన పౌలు కూడా ఆ కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను వచ్చినప్పుడు చందా పోటీ చేయకుండా ప్రతి ఆదివారం ప్రతి వాడును తన వర్ధిల్లినది తన యొక్క సొమ్ముగా చేయవలను. అది దేవుని పని నిమిత్తము అది వాడబడాలి. దేవుని యొక్క సేవ నిమిత్తము వాడబడాలి. దేవుని యొక్క మహిమ నిమిత్తము అది వాడబడాలి. నువ్వు సంపాదించే డబ్బు ద్వారా, నువ్వు సంపాదించే ప్రభుత్వం డబ్బు ద్వారా దేవునికి మహిమ కలగాలి. దేవునికి నువ్వు కృతజ్ఞతలు చూపించాలి. కాబట్టి అదే అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం. స్టెఫను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారి పరిశుద్ధులకు పరిచయం చేయటకు తమను తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియదు. కాబట్టి మీరు సంపాదించే డబ్బుతోటి మీరు దేవుడిని మహిమపరచండి, దేవుడికి కృతజ్ఞత చూపించండి. ఇక రెండోది స్టెఫను ఇంటి వారు ఉంటారు. స్టెఫను ఇంటి వారు మీరు చూడండి అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. ఈ అక్కయ్యలో దేవుడిలోకి వచ్చిన మొట్టమొదటి కుటుంబము ఈ స్టెఫను కుటుంబం. కాబట్టి మీరు ఏమైనారంటే దేవునికి ప్రథమ ఫలమై ఉన్నారు. దేవునికి మంచి పరిచర్యగా ఈ కుటుంబం ఉన్నారంట. వాళ్ళు తమను తామే దేవుని యొక్క సేవ నిమిత్తము, దేవుని యొక్క పరిచర్య నిమిత్తము తమను తామే దేవునికి అప్పగించుకుని వారు కూడా కనిపిస్తున్నారు. కాబట్టి అవకాశం ఉంటే మన దేవుని పరిచర్యకు మనం మారాలి. ఇప్పుడు అవకాశం లేకపోతే కనీసం మనం సంపాదించే
దేవుని మనము మహిమపరచవలనిగా మనం ఉండాలి. కాబట్టి దేవుని అనుసరించడం, దేవుని సేవించడం ద్వారా ఈ మాట, ఈ పని మనం ఎలా చేయాలంటే ప్రేమగా చేయాలని చెప్పి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘానికి తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మన దేవుని ఏ విధంగా మార్చుకోవాలంటే చివరిగా చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము. క్షమించమ్మా, 6వ వచనం చూడమ్మా. 4వ అధ్యాయం 6వ వచనం, ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించి వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపవచ్చు. క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండుము. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుని అనుసరించడం, దేవుని సేవించడం, లేదా దేవునికి కృతజ్ఞత చూపించే విషయంలో ప్రియులారా ఇక్కడ ప్రభు మనకు 2 విషయాన్ని నేర్పుతున్నాడు. మనం డబ్బుతోటి మన దేవునికి మనం కృతజ్ఞత చూపించేవారిగా ఉండాలి. అదేవిధంగా మనమాన దేవునికి సమర్పించేవారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియపరుస్తూ, నువ్వు ఎలా ఉండాలి కనుక మంచి పరిచారకుడివై ఉండాలి, మంచి పరిచారకుడివై ఉండాలి విషయంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి నా దేవుని కృతజ్ఞత చూపించే విషయంలో ఆయన మా పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాన్ని, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాన్ని ఆయన జరిగించుకున్నాడు. కాబట్టి వాటిని మనం తలంచుకుని ఆయన చిత్తం మన నెరవేరుతుందని చెప్పి ఆ గ్రహింపు కలిగి ఉంటే ఎన్నికైన వాడిని అదే నా పట్ల ప్రభావ నీ కృపను చూపుతున్నామని చెప్పి మా దేవుని భయము భక్తి కలిగి ప్రీతి ద్వారా ఆయన్ని ఆరాధిస్తూ హృదయపూర్వకంగా మన దేవుని ఆరాధిస్తూ ప్రీతి ద్వారా సమాజంలో మన దేవుని మన క్రియ ద్వారా మహిమపరచవలనిగా మనం ఉండాలి. సమాజంలో మన యొక్క క్రియ ద్వారా దేవుని మనము కనపరచవలనిగా మనం ఉండాలి ప్రీతి ద్వారా. ఈ విధమైనటువంటి కృతజ్ఞతని దేవుడు ఈరోజు మీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ సమయాన్ని ప్రీతి ద్వారా ఇశ్రాయేలీయులకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది శ్రేష్టమైన చక్కటి బోధ, ఇది శ్రేష్టమైన చక్కటి ఉపదేశమైన మాట కూడా ఇశ్రాయేలీయులకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రోజు దేవుని నుంచి మేలు పొందుకున్నాము, దేవుని నుంచి దీవుని ఆశీర్వాదాలు పొందుకున్నాము ప్రియమైన దేవుని కుటుంబాన్ని ప్రియమైన మన యొక్క గతంలో పరిస్థితిని కంటే ఇప్పుడు మెరుగైన పరిస్థితులు మనం ఉన్నటువంటి విధానం బట్టి ఆయన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు ప్రియమైన మన కుటుంబ సమస్యలు బట్టి, మన ఆరోగ్య పరిస్థితులు బట్టి, మన ఆర్థిక పరిస్థితులు బట్టి ప్రియమైన అనేక గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. అందుని బట్టి మనం దేవుడికి కృతజ్ఞతగా మనము ఉండాలి ప్రియమైన. కాబట్టి ఆ కృతజ్ఞత ఎలా చూపించాలంటే కనుక ఆయన దైవభక్తి కలిగి ఉండి హృదయపూర్వకంగా ఆయన ఆరాధించి ప్రియమైన ద్వారా ఆయన ఆరాధించి సమాజంలో సమాజంలో క్రియల ద్వారా దేవుని మహిమపరచడంగా మనం ఉండాలి. అదే విషయంలో యేసుక్రీస్తువాడు చైతన్యం నాకు ఇచ్చిన పనిని నేను భూమి నేను నెరవేర్చి నేను మహిమపరిచాను, నేను కనపరిచి స్తుతించాను. కాబట్టి అదే విధమైనటువంటి సాక్ష్యం, అదే కృతజ్ఞతని దేవుడు మీ నుంచి ఆశిస్తూ ఉన్నాడు. అదే ప్రియమైన మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. అదే మన దేవునికి కృతజ్ఞతను చెల్లించుకుంటున్నాడు. దేవునికి మనం కృతజ్ఞతనే చేయించుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు ఎంతమంది దేవునికి కృతజ్ఞత మనము చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని కూడా కృతజ్ఞత మనం చెల్లిస్తున్నామా, లేదంటే మన నుంచి దేవుడు ఆశించినటువంటి కృతజ్ఞత మనము చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు కృతజ్ఞతని కోరుకునే దేవుడు, మన దగ్గర నుంచి కృతజ్ఞతని ఆశిస్తూ దేవుడి దగ్గర నుంచి నువ్వు మేలు పొందుకున్నావు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి కృతజ్ఞత మేలు పొందుకుని దేవుడికి కృతజ్ఞత చెల్లించుకున్నాము కనుక మనం ఏమవుతాం కనుక కృతజ్ఞత చూపించిన వరకు ఉంటాము. మన దేవుడి మన ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. ఎందుకంటే ఆయనకి నమ్మకస్తులు కావాలి. ఆయనకి ఎవరు కావాలండి? నమ్మకస్తులు కావాలి. ఆయన మనకు కొంచెం ఇచ్చినప్పుడు మన నమ్మకంగా ఉన్నామనుకోండి, ఆయన మనకి అనిపిస్తాడు స్థానంగా తలంతులుగా ఉన్నాయి కదా, తలంతుల గురించి కదండి. ఒక తలంతో ఏం చేశాడు, నేను బాధ పెట్టాడు. అయితే వేరే తలంతో ఏం చేసినట్టు దాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. కాబట్టి కొంచెం నమ్మకున్నట్లేదు కనుక ఆయన స్థానంలో ఆయన మనల్ని అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి ఆయన మేలు పొందుకున్న మనము, ఆశీర్వాదం పొందుకున్న మనము ఎక్కడో ఆగిపోయినట్లేదు కనుక మనం ఎక్కడో మనము ఆగిపోతాం. అయితే ఆయన మేలు మనం పొందుకునే ద్వారా మన కృతజ్ఞత చూపించే వారిగా ఉన్నట్లేదు కనుక ఇంకా అనేకమైన దీవులు, అనేకమైన మేలు
చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం. స్తోత్రం ప్రభా, గొప్ప దేవ, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. ఎదుగరించింది శ్రేష్టమైన సమయం బట్టి మమ్మల్ని స్తోత్రం ప్రభా. అవును ప్రభా, నాడు ప్రభా ఇశ్రాయేలు ప్రజలతో ప్రభా మన సమయంలో ద్వారా మాట్లాడించిన మాటలు ప్రభా, అల్పుడైన నా ద్వారా ప్రభా ఈ రోజు కూడా వచ్చిన వారితో మాట్లాడించిన విధానం బట్టి మమ్మల్ని స్తోత్రం ప్రభా. అవును ప్రభా, మా పట్ల చేసిన నేల ప్రభా, మన చూపు ప్రభా, దేవాన్ని